వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు గాను ఈరోజు జనగామలో నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు గజ్జల నరసింహరావు గారు, ఈ సభకు ముఖ్య అతిథి మన జనగామ శాసనసభ్యులు, ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుండి 2 సార్లు విజయబావుట ఎగురవేసినటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అక్క భాగ్యలక్ష్మి గారు, మున్సిపల్ చైర్మన్ పోకల జమునక్క గారు, పూర్వ మున్సిపల్ చైర్మన్ ప్రేమలత రెడ్డి గారు, చేర్యాల మున్సిపల్ చైర్మన్ స్వరూప శ్రీధర్ రెడ్డి గారు, కుమరవెల్లి మాజీ చైర్మన్ గీతా భిక్షపతి గారు, సిద్ధిలింగం గారు, మల్లేశం గారు, బక్క నాగరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులకు, ఎంపీపీలకు, మండల అధ్యక్షులకు, జిల్లా సీనియర్ నాయకులకు, ఉద్యమకాలం నుండి పార్టీ కోసం కృషి చేసినటువంటి నాయకులకు, వేదిక కౌన్సిలర్లకు, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి జనగామ నలుమూల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో నన్ను ఆశీర్వదించడానికి, నాకు అండగా నిలవడానికి, బీఆర్ఎస్ గెలుపులో భాగస్వామ్యం కావడానికి మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తేదీ యొక్క ఎన్నిక జరగబోతా ఉన్నది. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది, ఇది ప్రత్యేకంగా ఉంటుంది, దీనికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకునేది కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే. గత ఎన్నికలు చూసినట్టయితే ఒక పరంపర ఉన్నది. ఎన్నికలో ఒక చుక్క రామయ్య గారు, లేదా ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, లేదా డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, దిలీప్ కుమార్ గారు, లేదా మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అంటే వీళ్ళందరూ కూడా ఒక విజనరీస్, మేధావులు, విద్యావంతులు, థింకర్స్. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు దానికి దారి చూపగలిగేటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఉదాహరణగా నిలబడేటువంటి వాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా విద్యావంతులు ఎప్పుడు కూడా మంచి మేధావులను, విద్యావంతులను ఎన్నుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి వాళ్ళను ఎన్నుకోలేదు. తప్పకుండా ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ పట్టభద్రుల నియోజకవర్గ గడ్డ, ఇది బీఆర్ఎస్ అడ్డా. 4 సార్లు ఏకధాటిగా ఈ పట్టభద్రుల నియోజకవర్గ స్థానంలో గులాబీ జెండా ఎగిరేశాం. మిత్రులారా, నేను ఇంతకుముందు రాజేశ్వర్ అన్న చెప్పినట్టుగా, ఇతర నాయకులు చెప్పినట్టుగా, నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని. నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని, మన ఊరుగల్లుకు పూర్వవైభవం తీసుకురావాలని, మన ప్రాంతానికి సేవ చేయాలని 7 ఏళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసిన తర్వాత దానికి రాజీనామా చేసి 2013లో నేను వరంగల్కి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. 11 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఒక అధికార ప్రతినిధిగా, ఒక ప్రజా గొంతుకై నేను ప్రజల్లో ఒక గుర్తింపు సాధించాను. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, నేను కార్యకర్తలకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఉంటూ, నేను నాయకులకు వాళ్ళ తమ్ముడుగా ఉంటూ ఎదిగితే కొంతమంది ఓర్చుకోలేక కక్షగట్టి రాజకీయంగా హత్య చేసి రోడ్డు మీద పడేస్తే కొన ఊపిరితో ఉన్నటువంటి నన్ను కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు హక్కున చేర్చుకొని మరి ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీలో అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగిన వరంగల్ వెస్ట్ నుండి. నేను పారాషూట్ లీడర్ని కాదు, అమెరికా నుంచి వచ్చిన కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని నేను అడగలే. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నేను పడేస్తా కాబట్టి నాకు టికెట్ ఇవ్వమని అడగలే. నేను కార్యకర్తగా పనిచేసిన, ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళిన కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని అడిగినా, టికెట్ అడిగినా సరే టికెట్ ఇవ్వలేదు. కానీ
ఎంతో అవమానపరిచినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నన్ను దగ్గర చేర్చుకున్నది, బీఆర్ఎస్ పార్టీ నన్ను చేరువ చేసుకుంది, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నారంటే రాకేష్ రెడ్డి టికెట్ అడిగితే చిన్నోడు ఇప్పుడే ఎందుకు అని అడిగిండు. కానీ కేసీఆర్ గారు రాకేష్ రెడ్డి చిన్నోడు కాదు, రాకేష్ రెడ్డి పెద్దల సభకు పంపుతా, పేదలకు అండగా నిలిచేటువంటి ఒక గొంతుగా తయారు చేస్తా అని చెప్పి వారు ఈ 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో నాకు గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా కూడా ఆ తీరనిది నాకున్నటువంటి ఏకైక అవకాశం. దీన్ని గెలిచి అదే కేసీఆర్ గారికి, అదే కేటీఆర్ గారికి, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా బహుమతిగా ఇవ్వడానికి తప్పకుండా నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, 2 పర్యాయాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసిన తర్వాత 10 మంచి పనులు చేసినా కూడా ఒక్కటి చేయలేదని, 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏరు కోరు ఎంచుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. 6 గ్యారంటీలు 420 హామీలు ఇస్తే ప్రజలు నమ్మి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మొదట ఏం చెప్పిళ్ళు, డిసెంబర్ 9న కొన్ని నెరవేరుస్తామన్నారు, దాని తర్వాత 100 రోజులు అన్నారు, ఇప్పుడు 15 ఆగస్టు అంటారు, దాని తర్వాత 26 జనవరి కూడా అంటారు. ముఖ్యంగా యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు దాన్ని ఊసెత్తడం లేదు. 50,000 ఉద్యోగాలతో కూడుకున్నటువంటి మెగా డిఎస్సీలు ఇస్తామన్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, దాని గురించి అసలు చర్చే లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, దాని గురించి కనీసం ఒక ప్రకటన కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగులను, యువకులను నిండా మోసం చేసింది. వాళ్లకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతే తప్ప మిగతా వాళ్ళతో సాధ్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏరుకోరు ఎంచుకొని మరి ఎన్నిక చేసిండ్రు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఒకవేళ ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ విద్యావంతుల పక్షాన, ఈ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఒకరిని పంపించినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా ఒక్కసారి తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. ఈ 5 నెలలు అయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక్క ప్రశ్న వేసిండా? ఒక్క ప్రశ్న. రోజు ఛానళ్లలో మాట్లాడతారు కదా, ఒక్క ప్రశ్న వేసిందా అని అడుగుతున్నా. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తగా నేను 100 ప్రశ్నలు వేస్తా ఉన్నా, నిత్యం ప్రశ్న వేస్తా ఉన్నా. రేపు గెలిచినాక నిగ్గదీస్తా, ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రశ్నించే గొంతు కావాలా, ప్రభుత్వం యొక్క తొత్తు కావాలని ఒకసారి తేల్చుకోవాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక విజన్తో ఉన్నటువంటి వ్యక్తి కావాలా, లేకపోతే వితండవాదం చేసి వికారం పుట్టించేటువంటి వ్యక్తి కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. ప్రత్యక్ష యుద్ధం చేసేటోడు కావాలన్నా, లేకపోతే ప్రత్యక్ష ప్రసారంలో పచ్చిబూతులు తిట్టేటోడు కావాలన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోడిని. కష్టం అంటే ఏందో, సుఖం అంటే ఏందో తెలిసినటువంటి ఒక వ్యక్తిని, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. రైతు ఆకలితోని కడుపైన మార్చుకుంటాడు, చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఊరుకోడు. రైతు బంధు అంటే అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు ఈ అభ్యర్థి. వాస్తవమా కాదా? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నాడా లేదా? గ్రాడ్యుయేట్లలో అత్యధిక మంది రైతులే. మా గ్రామాల్లో ఉన్నటువంటి అత్యధిక మంది గ్రాడ్యుయేట్లు రైతులే. మనందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే ఓటుతోని వాడిని దెబ్బ కొట్టడానికి మనందరం కూడా సిద్ధమవుతామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా,
మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే తప్పకుండా ఓటుతోని వాడిని దెబ్బ కొట్టాల్సిందే, ఇంకా తిరుగు లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గతంలో కూడా చాలామంది రైతుల మీద వ్యాఖ్యలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పుడు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గ్రాడ్యుయేట్లు. నేను ఉదయము యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. జనగామ గడ్డ ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడనే వీరభైరాన్పల్లి ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక పోరాటం చేసిండు వీరభైరాన్పల్లిలో. కారం పొడితో కొట్టి రజాకారులను ఉరికిచ్చిండు. ఆ చైతన్యం ఉన్నది కాబట్టి డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారిని మొన్న మీరు ఎన్నిక చేసుకున్నారు. మీరు ఎంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నా, ఎందుకంటే నేను కూడా జనగామ మున్సిపాలిటీలో నేను పనిచేశాను ఎన్నికల్లో. ఆ జనగామ మున్సిపాలిటీలో నేను పనిచేసాం, నేను గమనించింది. మంచి వ్యక్తి కావాలి, మాకు పార్టీ ఏదైనా సరే మాకు ఒక మంచి వ్యక్తి కావాలని చెప్పేసి డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఎన్నుకున్నారు. తప్పకుండా మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా జనగామ ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తికి అవకాశం ఇస్తారని నేను భావిస్తా ఉన్నా. డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు చాలామంది సోడాశపల్లిలో వారు వేసినటువంటి రోడ్లు కానీ, అక్కడ వారు డెవలప్ చేసినటువంటి మార్కెట్ యార్డ్ కానీ, అక్కడ సాగునీరు కానీ, అక్కడ తాగునీరు కానీ దాన్ని ఉదాహరణగా చెప్పుకున్నారు. చాలామంది ఉదాహరణ చెప్పుకొని అలాంటి నాయకుడు మాకు కావాలి, వేలేరు మండలాన్ని అద్దంలాగా తీర్చినటువంటి నాయకుడు మాకు కావాలని చెప్పి ఏరు కోరి మరీ జనగామ ప్రజలు వారిని ఎన్నుకున్నారు. మొట్టమొదటిగా నేను జనగామకు అడుగుపెట్టినప్పుడు నేను చూసిన అసలు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితి. కానీ పల్లారాజేశ్వర రెడ్డి గారిని వారి గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇలాంటి నాయకుడిని మేము ఎన్నుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రజల్ని చైతన్యవంతం చేస్తే తప్పకుండా భారీ మెజారిటీతోనే మనం ఈ పట్టభద్రుల నియోజకవర్గం గెలుస్తాము. దానికి కీలకం ఈ జనగామ నియోజకవర్గమే అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మిత్రులారా, మనకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. వారం రోజుల్లో ప్రతి ఒక్కరిని నేను కలవలేను, రాజేశ్వరన్న కూడా కలవలేడు. మీరు మాత్రం ప్రతి ఒక్కరిని కలవగలుగుతారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కేవలం 40-50 ఓట్లే ఉంటాయి. కొంచెం పెద్ద గ్రామం అయితే 100 ఓట్లు ఉంటాయి. మున్సిపాలిటీలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ మున్సిపాలిటీలో మనకు బలగం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఈ 40 మందిని 50 మందిని 2 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు కూర్చోండి మిత్రమా. అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 నిమిషాలు కూర్చోండి. ఈ 40-50 మందిని కనుక మన కార్యకర్తలు కనీసం 3 సార్లు, మొదటిసారి కరపత్రం తీసుకొని వెళ్ళి మాట్లాడము, రెండోసారి బ్యాలెట్ నమూనా తీసుకెళ్లడము, మూడోసారి ఎన్నిక కంటే ముందు మరి ఓటర్ పత్రాన్ని తీసుకెళ్లి వారికి ఇవ్వడము, తద్వారా 3 సార్లు వారిని అభ్యర్థిస్తే తప్పకుండా మనకు ఓటేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడికి పోయినా కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. విద్యావంతులం కాబట్టి మేము విచక్షణతో ఓటేస్తాము, మంచి అభ్యర్థిని ఎన్నుకుంటామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. నిన్న నేను ఒక నాయకుడిని కలిసిన. వారు ఏమన్నారంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పక్క ఆయనకేమో ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఏ రకంగా డబ్బులు వచ్చినాయో మీకు తెలుసు, మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నువ్వు గెలుస్తావా అని అడిగాను. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ దమ్ము ఉంది, ధైర్యం ఉంది, దుమ్ము లేపే తత్వం ఉన్నది. నా వెనుక కేసీఆర్ గారి బలం ఉంది, కేసీఆర్ గారి యొక్క బలగం ఉంది, పల్లారాజేశ్వర రెడ్డి గారి ఒక అనుభవం ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ తలుచుకుంటే, బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే డబ్బు పెద్ద లెక్క కాదు. కాబట్టి తప్పకుండా మనం గెలిచేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మొన్న మీరు ఎమ్మెల్యే అప్పుడు ఏ రకంగానైతే కంకణ బద్దులై పనిచేసిందో, ఈ ఎమ్మెల్సీలో కూడా మీరు పనిచేస్తే తప్పకుండా మనం ఈ యొక్క నియోజకవర్గంలో మనం గెలుస్తాం.